తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నర్సీపట్నం నియోజకవర్గాన్ని మెడికల్ హబ్ గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలియజేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎన్టీఆర్ ప్రభుత్వాసుపత్రి ఆవరణలో 2,10,00,000 వ్యయంతో నిర్మించనున్న ప్రసూతి నిరీక్షణ కేంద్రం నిర్మాణానికి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, డెక్కన్ ఫైన్ కెమికల్స్ ఈడీ కేవీఎల్పీ రాజుతో కలిసి స్పీకర్ శంకుస్థాపన చేశారు. అనంతరం 35 లక్షల విలువైన అత్యాధునిక టిఫా స్కానింగ్ మిషన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ 1985వ సంవత్సరంలో ఎన్టీఆర్ హయాంలో ప్రారంభమైన ఈ ఆసుపత్రి నేడు వందలాది మందికి సేవలందిస్తుందని గుర్తు చేశారు. మెడికల్ సెంటర్ గా ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన మన అందరికీ ఉంది. కారణం ఏంటంటే పాడేరు నుంచి అనకాపల్లి బోర్డర్ వరకు తుని కూడా దీంట్లోనే ఇంక్లూడ్ చేసుకుంటున్నాం. మనం అప్పటి నుంచి కూడా నర్సీపట్నం ఒక సెంటర్ గా, హెల్త్ హబ్ గా సెంటర్ గా మనం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో 85లో బాగా గుర్తు 1985లో ఎన్టీ రామారావు గారిని నేను కలిసి నర్సీపట్నంలో హెల్త్ సెంటర్ మాకు కావాలా అంటే వారు వెంటనే మన హాస్పిటల్ శాంక్షన్ చేయడం జరిగింది. 85లో, ఇప్పుడు కాదు. ఎన్టీ రామారావు గారు స్వర్గీయులు ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ అది అడిగిన వెంటనే శాంక్షన్ ఇచ్చారు. 100 బెడ్ హాస్పిటల్. తర్వాత మళ్ళీ నేను వెళ్ళి బిల్డింగ్ కావాలంటే వాళ్ళు ఎన్టీ రామారావు గారి బిల్డింగ్ కూడా శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేయడం కదా, వారే స్వయంగా వచ్చి నర్సీపట్నం వారి చేతుల మీదుగా ఆ బిల్డింగ్ శంకుస్థాపన చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని 150 చేయమన్నాను నేను. బెడ్ 100 150 చేయమంటే వారు 150 చేశారు. పేరుకి 150 కానీ మనం 200 వరకు మెయింటైన్ చేస్తున్నాం. మనం పేరుకైతే 150 గవర్నమెంట్, కానీ మనకి బెడ్స్ మెయింటైన్ చేసి అన్అఫిషియల్ గా 200 బెడ్స్ మెయింటైన్ చేస్తున్నాం. ఈ మధ్య మళ్ళీ 200 బెడ్స్ చేయమని చెప్పి జీవో కూడా పంపించాను నేను యాజ్ ఎ స్పీకర్ గా. అది కూడా త్వరగా వస్తుంది. అయితే ఇవన్నీ కూడా చాలా మంది కష్టం ఉంది దీంట్లో. నా ఒక్కటి కష్టమే కాదు, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, నేను, తర్వాత కమిటీ మెంబర్స్, అలాగే అఫీషియల్స్ కూడా చాలా సహకరిస్తూ వస్తున్నారు మనకి. అది ఇంత ఫాస్ట్ గా డెవలప్ చేయడం కష్టం. దీంట్లో మన నర్సీపట్నం స్పెషాలిటీ ఏంటంటే డెలివరీస్ కి స్పెషల్ సెంటర్స్ ధైర్యం మంది. ఎక్కువ మంది మన హాస్పిటల్కి వస్తుంటారు ఎక్కువ డెలివరీస్ కి. తునిలో కూడా ఉంది హాస్పిటల్, తునిలో కూడా మంచి హాస్పిటల్ ఉంది, ఎన్టీ రామారావు గారు ఇచ్చిన హాస్పిటల్ అది. కానీ తుని నుంచి కూడా ఇక్కడికి వస్తారు డెలివరీస్ కి. ఎందుకంటే ఇక్కడ నమ్మకం, నర్సీపట్నం హాస్పిటల్కి వెళ్తే సేఫ్ గా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను తుని వాళ్ళు చెప్తాను, మీ హాస్పిటల్ ఉంది కదా మళ్ళీ ఇక్కడ ఎందుకు మీరు వస్తారంటే, సార్ ఇక్కడ అవకాశం ఇవ్వండి సార్, అక్కడి నుంచి వచ్చేస్తారు. హాస్పిటల్ మంచి తునిలో లేక కాదు, అంటే నర్సీపట్నం సెంటర్ మీద పబ్లిక్ ఒపీనియన్ ఇక్కడికి వెళ్తే సేఫ్ గా ఉంటది అనే ఉద్దేశంతో అంచేది మన హాస్పిటల్ కి ఎక్కువగా ఈ టైట్ గా ఉంటుంది అంత ఇప్పుడు కూడా పబ్లిక్. మన కంట్రోల్ చేసి తుని రాకూడదని చెప్పలేము మనం. పాడేరు హాస్పిటల్ ఉంది కదా అక్కడ ఉండబోసి ఇక్కడికి వస్తారు, మనం రిజెక్ట్ చేయొచ్చు. కానీ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ మనం చేయలేం. డెలివరీకి వస్తే మీరు వెళ్ళిపోయి మీ హాస్పిటల్కి అనలేం కదా, అంతే అకామిడేట్ చేస్తున్నాం మనం. దానివల్ల కొంచెం హెవీ లోడ్ ఉంది. అలాగే హాస్పిటల్ స్టాఫ్ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, స్టాఫ్ కానీ అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. నేను కూడా కమిటీ వేసాను. కమిటీ కూడా రెగ్యులర్ గా నాకు రిపోర్ట్లు ఇమ్మన్నాను. క్లీనింగ్ ఎలాగుంది ఇవన్నీ కూడా ఇప్పుడు అప్డేట్ చేస్తున్నాం. చిన్న లోటుపాట్లు వస్తే కొంచెం సరి చేసుకుంటున్నాం. నిజంగా ఇది చాలా ఇంపార్టెంట్. అన్నిటికంటే నాకు ఇంపార్టెంట్ హాస్పిటల్. ఎందుకంటే మనం 10 మందికి సేవ చేయడం ఎందుకు అవకాశం రాదు. హాస్పిటల్ మాత్రం ప్రజలకు చాలా దగ్గరగా ఉండవలసిన అవసరం ఉందని తెలిసిపెట్టి చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటూ వస్తుంటాం. అలాగే కలెక్టర్ గారు, మేడం గారు వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా కార్యక్రమాలు ఈ మధ్య 2 years లో చాలా కార్యక్రమాలు నాకు సాయం చేస్తుంటారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం లేస్ క్రాఫ్ట్ పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఆదివారం ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన ఈ కళ యొక్క ప్రాముఖ్యతను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రధాని ప్రశంసలపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ కళను కాపాడమే కాకుండా ప్రపంచానికి పరిచయం చేస్తున్న మహిళల నైపుణ్యాన్ని, అంకిత భావాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని తెలియజేశారు. ఈ కళకు, కళాకారులకు ప్రభుత్వం పూర్తి మద్దతిస్తుందని హామీ ఇచ్చారు. हमारी पारंपरिक कलाएं समाज को सशक्त करने के साथ ही लोगों की आर्थिक प्रगति का भी बड़ा माध्यम बन रही है। आंध्र प्रदेश के नारसापुरम जिले की लेस क्राफ्ट की चर्चा अब पूरे देश में बढ़ रही है। ये लेस क्राफ्ट कई पीढ़ियों से महिलाओं के हाथों में रही है। बहुत धैर्य और बारीकी के साथ देश की नारी शक्ति ने इसका संरक्षण किया है। आज इस परंपरा को एक नए रंग रूप के साथ आगे ले जाया जा रहा है। आंध्र प्रदेश सरकार और नाबार्ड मिलकर
कारीगरों को नए डिजाइन सिखा रहे हैं, बेहतर स्किल ट्रेनिंग दे रहे हैं और नए बाजार से जोड़ रहे हैं। नारसापुरम लेस को जीआई टैग भी मिला है। आज इससे 500 से ज्यादा प्रोडक्ट्स बन रहे हैं और 250 से ज्यादा गांवों में करीब करीब 1 लाख महिलाओं को इससे काम मिल रहा है। साथियों, मन की बात ऐसे लोगों को सामने लाने का भी मंच है जो अपने परिश्रम से न सिर्फ पारंपरिक कलाओं को आगे बढ़ा रहे हैं बल्कि इससे स्थानीय लोगों को सशक्त भी कर रहे हैं। मणिपुर के चुराचांदपुर में मार्गरेट राम थारसी एमजी, उनके प्रयास ऐसे ही हैं। उन्होंने मणिपुर के पारंपरिक उत्पादों को, वहां के हैंडीक्राफ्ट को, बांस और लकड़ी से बनी चीजों को एक बड़े विजन के साथ देखा और इसी विजन के कारण वो एक हैंडीक्राफ्ट आर्टिस्ट से लोगों के जीवन को बदलने का माध्यम बन गई। आज मार्गरेट जी की यूनिट, उसमें 50 से ज्यादा आर्टिस्ट काम कर रहे हैं और उन्होंने अपनी मेहनत से दिल्ली समेत देश के कई राज्यों में अपने प्रोडक्ट्स का एक मार्केट भी डेवलप किया है। साथियों, मणिपुर से ही एक और उदाहरण सेनापति जिले की रहने वाली चोखोने क्रिचेना जी का है। उनका पूरा परिवार परंपरागत खेती से जुड़ा रहा है। क्रिचेना ने इस पारंपरिक अनुभव को एक और विस्तार दिया। उन्होंने फूलों की खेती को अपना पैशन बनाया। आज वो इस काम से अलग अलग मार्केट्स को जोड़ रही है और अपने इलाके की लोकल कम्युनिटीज को भी एम्पावर कर रही है। साथियों, ये उदाहरण इस बात का पर्याय है कि अगर पारंपरिक ज्ञान को आधुनिक विजन के साथ आगे बढ़ाएं तो ये आर्थिक प्रगति का बड़ा माध्यम बन जाता है। आपके आसपास भी ऐसी सक्सेस स्टोरीज हो तो मुझे जरूर शेयर करिए। ఎన్నో ఏళ్లుగా కడప పెద్ద దర్గా విషయంలో మత పెద్దలకు ఇతరులకు జరుగుతున్న వివాదాలను టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి సమక్షంలో పరిష్కారం చేస్తామని ముస్లిం నేతలు తెలియజేశారు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని అన్నారు. ఇరు వర్గాలను పిలిపించి ఇరువురి మధ్య సయోధ్య కుదిర్చామని తెలియజేశారు. ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ ఎవరికి కూడా మనశ్శాంతి లేకోకుండా కడపలో ఉన్నటువంటి పెద్ద దర్గా, అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పెద్ద దర్గాకు అన్ని సమస్యలు వచ్చేటట్టుగా, చిన్న చిన్న వాటిని కూడా పెద్దగా అయ్యేటట్టుగా చెప్పడము, వాళ్ళపైన కూడా కొన్ని సమస్యలను తలనెత్తడం, అంటే ఒకరినొకరు సరిపోకుండా జరుగుతూ ఉండింది. ఈ సమస్య తీర్చడము ఏ నాయకుడి వల్ల కాలేదు. కానీ ఉరుసు జరిగేటప్పుడు అన్నీ తానే వాసన్న గారు ఉరుసు బాగా జరగాలని కలెక్టర్ గారితో మాట్లాడి ప్రతి సంవత్సరం జరిగే విధంగానే ఈ సంవత్సరం ఇంకా కనివిని ఎరగని రీతిలో ఈసారి ఉరుసు జరిగింది. కడప నిండా అంగరంగ వైభవంగా కాంతులతో ఉరుసు చేయడం జరిగింది. ఉరుసు విషయంలో వెనకాల ఎగ్జిబిషన్ జరపాలా, ఆ ఎగ్జిబిషన్ టెండర్ ప్రక్రియ రావాలని చాలామంది పెద్ద దర్గా విషయంలో జోక్యం చేసుకొని మనశ్శాంతి లేకుండా చేసినారు. ఈ విషయం అన్నకు వాసన్న గారికి తెలిసిన వెంటనే అన్నగారు జోక్యం చేసుకొని ఇరు వర్గాలతో పిలిచి మాట్లాడి కడప ఉరుసు ప్రశాంతంగా జరగనివ్వండి, ఎందుకంటే ఇది కడపకు పేరు, కడప ఒక గొప్పదనానికి సంబంధించినటువంటి దర్గా. ఈ దర్గా విషయంలో ఎవరు కూడా అనవసరంగా జోక్యం చేసుకొని దీని ప్రతిష్టలు దిగజారనీయకుండా చూడండి అని వాళ్ళతో మాట్లాడి మరి వారికి కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఈ ఉరుసు ప్రశాంతంగా జరగనివ్వండి, ఉరుసు జరిగిన తర్వాత నేను మళ్ళీ అందరినీ కూర్చోబెట్టి ఈ సమస్య ఎక్కడ మొదలైంది, దీన్ని ఎలా అంతం చేయాలని ఒక మాట ఇచ్చి నిన్న వాసన్న గారి కార్యాలయంలో ఇరు వర్గాలను కూర్చోబెట్టి వాళ్ళతో దాదాపు 3-4 గంటలు చర్చలు జరిపి ఎవరికి ఎక్కడ వ్యత్యాసం వచ్చిందో ఆ వ్యత్యాసాలని దూరం చేసుకుంటూ ఒకరినొకరు మాట్లాడించి ఎవరికి ఎక్కడ డౌట్ ఉందని చెప్పి ఫేస్ టు ఫేస్ కూర్చోబెట్టి ఆ డౌట్స్ని క్లియర్ చేసి ఇక మీదట ఎవరు కూడా ఒకరినొకరు జోక్యం చేసుకోవద్దని చెప్పి దాన్ని సులభంగా ఆ సమస్యను తొలగించడం జరిగింది. ఈ సమస్య ఎవరెవరికంటే నేను చెప్తున్నాను చూడండి. ముతవల్లిల రాష్ట్ర అధ్యక్షులు కేఎం షకీల్ షఫీ గారికి, మన పెద్ద దర్గా స్వామి గారికి, వీళ్ళిద్దరి మధ్యలో వ్యత్యాసాలు వచ్చే ఈడిదాకా వచ్చింది. షకీల్ షఫీ గారు కూడా ఒక మాట చెప్పారు. ఏమనంటే అన్ని విధాల
కడప ప్రజలకు కానీ ముస్లిం మైనార్టీ వర్గాలకు కానీ వాసన్న గారు చాలా వరకు మేలు చేస్తున్నారు. తమ సోదరుల మాదిరి వాళ్ళని భావించి ఏ విషయమైనా సరే ముస్లిం మైనార్టీ వర్గాలకు ముందుండి తానే ప్రతి ఒక్కటి తానే అని నడిపించుకుంటున్నారు. కాబట్టి ఆయన మీద నాకు గౌరవం ఉంది. కాబట్టి ఆయన కూర్చోబెట్టి మాట్లాడితే నేను ఖచ్చితంగా ఆయన మాటలు వింటాను. వైట్ పేపర్ మీద సైన్ చేయమన్నా నేను సైన్ చేస్తానని చెప్పి ఒక గొప్పగా చెప్పినటువంటి వ్యక్తి అన్నమాట షకీల్ షఫీ. అంటే అన్నగారి మీద అంత మంచి ఒపీనియన్ ఉంది. ఈ ఒపీనియన్ అలాగే పెద్ద దర్గా స్వామి గారు కూడా ఒకటే చెప్పినారు. ఈరోజు పెద్ద దర్గా ఉరుసు గవర్నమెంట్ ప్రోగ్రామ్ అంటే గవర్నమెంట్ చార్టర్ సమర్పించి ఇంత ఘనంగా జరుపుతున్నారంటే దీంట్లో వాసన్న గారి చెయ్యి ఉంది. 2017లో నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఉరుసు ఒక పెద్ద దర్గా ఒక గొప్పదనాన్ని వారికి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్గా కండక్ట్ చేసేదానికి ముఖ్య కారణం వాసన్న గారు. కాబట్టి ఈసారి మన జరిగిన ఉరుసు కూడా బ్రహ్మాండంగా కన్నీ విని ఎరిగిన రీతిలో వాసన్న గారు జరిపించారు. కాబట్టి నాకు వాసన్న మీద నాకు నమ్మకం ఉంది. స్వామి గారు పెద్ద దర్గా స్వామి గారు వాసన్నని ఏమని సంబోధిస్తారంటే అయ్యా అని సంబోధిస్తారు. వాసు అయ్యా అంటారు. అంటే ఆయన మీద అంత గౌరవం అనమాట పెద్ద దర్గా స్వామి గారికి. ఈ మంచి ఒపీనియన్ ఉండడం వల్లనే అన్నగారు చెప్పిన విధంగా అన్నగారు సూచనలు అందించిన విధంగా సమస్యను తీర్చడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అయోధ్యలో శ్రీరాముని దర్శించుకున్న సీఎం చంద్రబాబు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాలనపై ప్రశంసలు. సీఎం చంద్రబాబుది పచ్చి అవకాశవాద రాజకీయమన్న మాజీ మంత్రి శైలజానాథ్, ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ఆయనకు అలవాటని ధ్వజం. టాటా ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ లో ఘోర అగ్ని ప్రమాదం. B1, M2 ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధం. అగ్నికీలం నుంచి బయటపడలేక వృద్ధుడు సజీవ దహనం. మన్ కీ బాత్ లో నర్సాపురం లేస్ కళను ప్రస్తావించిన ప్రధాని మోదీ, ప్రధాని ప్రశంసలపై సోషల్ మీడియాలో ధన్యవాదాలు తెలిపిన సీఎం చంద్రబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.